ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా చెడ్డది. అది ఎప్పుడూ కూడా మిగతా జంతువుల్ని తినేది. దానివల్ల అడవిలోని చాలా జంతువులు చనిపోయాయి. ఒకరోజు అది నడుచుకుంటూ వెళ్తుంటే దానికొక చెట్టు కనిపించింది. ఆ చెట్టుకి ఒక పెద్ద తొర్ర ఉంది. ఆ తొర్ర దగ్గర దానికి ఏదో ఒక జంతువు ఉండొచ్చని అనుమానం వచ్చింది. వెంటనే ఆ నక్క ఆ చెట్టు తొర్రలో దాక్కుంది. కుందేలు తన ఇంటి దగ్గరికి వచ్చింది. కాని దానికి చెట్టు ముందు ఏవో గుర్తులు కనిపించాయి. తొర్రలో ఎవరో ఉన్నారు. లోపల ఎవరున్నారో తెలుసుకోవాలని, హాయ్ మై డియర్ ఫ్రెండ్, ఈరోజు ఏం చేశావు? బాగా నిద్రపోయావా? ఎలా ఉంది ఈరోజు? నక్కకి కుందేలు ఎవరితో మాట్లాడుతుందో అస్సలు అర్థం కాలేదు. ఏమైనా దానికి ఈరోజు ఆహారం దొరుకుతుంది అని సంతోషించింది. ఏమైంది? నువ్వు నాతో మాట్లాడవా? నువ్వు మాట్లాడకపోతే నేను వెళ్ళిపోతాను. కొంతసేపటికి నక్కకి ఒక ఆలోచన వచ్చింది. ఈ చెట్టు కుందేలు రోజూ మాట్లాడుకుంటాయేమో, నేనిప్పుడు గాని మాట్లాడకపోతే ఈ కుందేలిక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. నాకింత మంచి ఆహారం దొరకకుండా మిస్ అవుతుంది అని నక్క వెంటనే గట్టిగా అరిచింది. కుందేలికి అక్కడుంది జిత్తుల మరి నక్క అంటేసి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది. నేనింతవరకు ఈ అడవిలో మాట్లాడే చెట్టును చూడలేదు. నాకీ చెట్ల అవసరం లేదు. వేరే చెట్టు చూసుకుంటాను. నక్కకి తాను చేసిన తప్ప అర్థమైంది. పిల్లలు, ఎప్పుడూ కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎలాంటి సమయంలోనైనా మనకి ఆపద రావచ్చు. అన్ని వేళల జాగ్రత్తగా ఉండడం వల్ల ప్రమాదాల నుంచి బయటపడవచ్చు మనం.